నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలో ప్రైవేట్ హాస్పిటల్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనే స్థాయికి చేరుకుంది. అంతేకాకుండా ఒక నిండు కుటుంబాన్ని రోడ్డున పడేశాయి. ఒక క్యాన్సర్ బాధితుడి కుటుంబానికి తీవ్ర అన్యాయం జరిగింది. బతికుండగానే రికార్డులో ఆ కుటుంబం మొత్తం మరణించినట్లుగా నమోదు కావడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడికి ఆరోగ్యశ్రీ ఉచిత చికిత్స నిరాకరించబడింది. కొండపేటకు చెందిన బెస్త శ్రీనివాసులు అనే వ్యక్తి గత కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఆ కుటుంబంలో ఆశలు చిగురింపజేసింది. కానీ రెండోసారి సర్జరీ కోసం వెళ్లినప్పుడు ఆరోగ్య మిత్ర సిబ్బంది చేసిన చిన్న పొరపాటు ఆ కుటుంబానికి శాపంగా మారింది. మీకు ఆరోగ్యశ్రీ వర్తించదు, చికిత్సకు 10 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది అని వారు చెప్పడంతో ఆ కుటుంబంపై పిడుగులాంటి వార్త పడింది. ఇప్పటికే ఉన్న పొలాన్ని అమ్మి అప్పులు చేసి దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆ కుటుంబానికి ఇప్పుడు కనీసం ఆపన్నహస్తం అందించే నాథుడే లేకుండా పోయాడు. ఒక పక్క ప్రాణనాథుడిని కోల్పోతున్నామేమో అన్న వేదన, పిల్లలకు మరోపక్క చదువు సంధ్యలు లేక రేపటి భవిష్యత్తు ప్రశ్నార్థకమై ఆ తల్లి పడుతున్న ఆవేదన వర్ణనాతీతం. ఆర్థిక పరిస్థితి బాగోలేక ఉచిత చికిత్స కోసం ఆరోగ్యశ్రీ కార్డును ఉపయోగించగా ప్రభుత్వ రికార్డులో బెస్త శ్రీనివాసులు బతికుండగానే మరణించినట్లుగా నమోదు కావడం చూసి వైద్యులు చికిత్సకు నిరాకరించారు. మా నాన్నకి ఫస్ట్ పండు నొప్పి స్టార్ట్ అయింది. పండు నొప్పి అని చెప్పేసి మేము డోన్‌లో చూపించాము. చూపిస్తే వాళ్ళు కర్నూలుకెళ్ళమని చెప్పారు. కర్నూలుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ ఫస్ట్ టెస్ట్‌లు అవి చేపియంగానే క్యాన్సర్ అని బయటపడింది. క్యాన్సర్ అని చెప్పేసి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేపిద్దామని వెళ్ళాము. వాళ్ళు చాలా క్రిటికల్‌గా ఉందని చెప్పారు. అని మేము హైదరాబాద్‌కెళ్ళాం. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్‌కెళ్ళాం. అక్కడ సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ చేయాలంటే 35 లక్షలని చెప్పారు. 35 లక్షలు పెట్టి మేము ఉన్న అమౌంట్ అంతా పెట్టేసి తనకి సర్జరీ చేపిచ్చాము. సర్జరీ చేపించిన తర్వాత బాగుంది. ఇంటికొచ్చాము. ఇంటికొచ్చిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళా క్యాన్సర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ కాగానే మాతో అమౌంట్ ఏం లేదు. అమౌంట్ పరంగా వెళ్ళాలంటే మాతో ఏమి లేదు. ఉన్నదంతా పెట్టేశాము అని మేము ఆరోగ్యశ్రీ కింద వెళ్ళాము. అక్కడ కర్నూలుకెళ్ళి ఒమేగా హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీ కింద వెళ్ళాము. అక్కడ చేశారు. ఒక 6 మంత్స్ ట్రీట్మెంట్ కూడా చేశారు. చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. మళ్ళీ వెళ్ళాము. తినలేక ఫుడ్ పరంగా ఇబ్బంది పడుతుంటే మళ్ళీ వెళ్ళాము. వెళ్తే వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద లేదు. మీరు చనిపోయారు అని చెప్పారు. కనీసం కుటుంబ సభ్యుల కార్డుల ద్వారానైనా చికిత్స చేయిద్దామని ప్రశ్నించగా రికార్డులో వారి కుటుంబం మొత్తం మరణించారు అని ఉండడంతో డబ్బులు ఉంటే వైద్యం చేస్తామని డాక్టర్స్ చేతులెత్తేశారు. ఇప్పటికే పొలం అమ్మి 35 లక్షల రూపాయలు చికిత్స కోసం ఖర్చు చేశామని, డబ్బులు లేక గత 3 నెలలుగా చికిత్స కోసం ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న ఆ తండ్రిని ప్రభుత్వమే ఆదుకోవాలని వేడుకుంటూ బాధితుడి కుటుంబ సభ్యులు డోన్ టీడీపీ పార్టీ క్యాంప్ ఆఫీస్ గ్రీవెన్స్ లో ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని చెప్తూ బాధితుడి కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపించింది. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే తక్షణమే ఈ సాంకేతిక లోపాన్ని సరిచేసి బాధితుడికి వైద్యం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఇట్లా క్యాన్సర్‌తో చాలా బాధపడుతున్నాడు. క్యాన్సర్ పండు ఊడిపోయిందని చెప్పేసి ఇక్కడ డోన్‌లో చూపించాము మేము. ఇది క్యాన్సర్ అమ్మా, కర్నూలుకెళ్ళండి ఒమేగాకు అని రాసిచ్చాడు సారు, డోన్ సారు. అక్కడికెళ్ళిన తర్వాత ఇది క్యాన్సరే అమ్మా, చాలా ఇబ్బందిగా ఉంది. కేసు సీరియస్ అయితుంది. మీరెక్కడన్నా చూపించుకోండి అన్నారు. మేము హైదరాబాద్‌కెళ్ళాము. హైదరాబాద్‌కి బసవతారక అందగా వెళ్ళాము. ఎక్కడ పోయినా అమౌంట్ పరంగా అడిగారు. ఏం తోచక అక్కడే అమౌంట్ పెట్టి చేపిచ్చాను. డబ్బు లేక ఉన్న పొలం అమ్ముకున్నాను. అమ్ముకొని చాలా ఇబ్బంది పడినాను. ఇబ్బందులు పడి చేపించిన సర్జరీ అక్కడ. బాగుండాలా, ప్రభుత్వం నాకు సాయం చేయాలా. ఆరోగ్యశ్రీ వర్తించలేదు సార్. ఉన్న డబ్బు పెట్టుకున్నా నేను మొత్తం. ఎందుకు వర్తించదంటున్నారు? అదే సార్, డెడ్ అని పెట్టారు. మేమేమో ట్రీట్మెంట్‌కెళ్తున్నాం. ట్రీట్మెంట్‌కెళ్తున్నా కూడా అక్కడ డెడ్ అని పెట్టారు. మీరు ఎలాగ పెట్టారు? లేరంటే ఎక్కడెళ్ళాడు? లేరని చెప్తున్నారు కానీ మీరు ఇక్కడ వెళ్ళినామంటున్నారు. ఎక్కడికెళ్ళారు? అంటే మేము వేరే చోట చూపిస్తే, లేదమ్మా ఇది డెడ్ అని పెట్టారు, చనిపోయారని పెట్టారు అని